ఈరోజు ఈ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క జాతకం ఎలా ఉంటుంది అనే అంశం మీద మనం చర్చించుకుంటాం. అయితే ముఖ్యంగా మేషరాశిలో ఉండేటువంటి నక్షత్రాలు అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృత్తిక నక్షత్రం మొదలవ పాదం. అయితే ఈ విశ్వావసునామ సంవత్సరంలో మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14 ఉంది. రాజపూజ్యత 5, అవమానం 7. అంటే మేషరాశి వారికి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాదిలోపు ఖర్చులను ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది అన్నమాట. అందువల్ల వీరు చేయవలసిన పూజలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో వీరు ఆర్థిక ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే తమిళనాడులో ఉన్న తిరుచెందూరు బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో వీరు సుబ్రహ్మణ్యేశ్వరానికి అభిషేకం చేసినట్లయితే వీరికి బాగా కలిసి వస్తుంది. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు తొలగిపోవాలంటే నెల్లూరు గీతికా రామచంద్రపేటంలో ఉన్నటువంటి దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేసినట్లయితే వీరికి ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అదేవిధంగా వీరు శ్రమకు తగ్గ ఫలితం పొందాలంటే వీరు ఏం చేయాలంటే రామేశ్వరం, తమిళనాడు రామేశ్వరం ఆయనకి మహాశివుడికి అభిషేకం చేయాలి. అదేవిధంగా వీళ్ళు వాహనాల పట్ల లాభాలు పొందాలన్నా, వీళ్ళు అదేవిధంగా ఇండస్ట్రీలో ఇబ్బంది రాకుండా ఉండాలన్నా కానీ వీళ్ళు ఏం చేయాలంటే ముఖ్యంగా దుర్గామాతని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని పూజించినట్లయితే వీరికి ఈ సంవత్సరం చాలా వరకు ఆశాజనకంగా ఉంటుంది.